ఎవరికి ధైర్యం ఉందా? తప్పు చేయలేదు, తప్పు చేయకుండా నిరూపించుకో. పిలిచేందుకో మీకు లిక్కర్ కేసుతో సంబంధం లేనటువంటి వాడు, లిక్కర్ కేసు సంబంధం లేనటువంటి వాళ్ళను ప్రభుత్వం చేస్తుందా? ఒక ప్రభుత్వంలో చట్టం ఉంది, శాఖ ఉంది, నీ మీద ఒక అభియోగం వస్తుంది, ఎప్పుడో ఎఫ్ఐఆర్ రాసిస్తారు. పడకపోతే ఏం చేయాలి? మనం ఎదుర్కోవాలి, దాన్ని నిరూపించుకోవాలి. నేను నిర్దోషి కాదని నిరూపించుకోవాలి. కానీ ఇవన్నీ వేషాలు వేసి మనోసారి జీవన్ రెడ్డి గారు అంటుండే, అరే మనల్ని బతుకమ్మ నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కానీ మన కర్మ బతుకమ్మలో ఉన్నటువంటి గౌరవంలో కూడా సీసబెట్టి ఇదే బతుకమ్మ అంటున్నారు అంటారు. కొంచెం ఇది ఎక్కడి అటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం వచ్చింది. కనుక మిత్రులారా, నేను కొత్త కాదు, మీకు ఈ వేదిక మీద నుంచి ఉద్యమాల నుంచి విద్యార్థి నుంచి మాట్లాడుతున్నాను. చాలా మాట్లాడడం ఈ వేదిక నుంచి నేను. అందుకోసం నేను ఏమి ఆశపడి పార్టీ మార్చినది కాదు, లేదా నేను ఏదో అవుతుందనే కాదు. ఈసారి మనం గెలవాలి. ఇక్కడ గెలిస్తే నీ జెండా నీ గల్ల ఎక్కడ ఉంటుందో చూడు. ఎవడో అక్కడ మొన్న గెలిచినటువంటి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని చూసి వేసినటువంటి ఎన్నికలు కాదు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 47 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళు ఏందో, వాళ్ళ చరిత్ర ఏందో అందరికీ తెలుసు. కేసీఆర్ని పతనం చేయాలి, కేసీఆర్ను గద్దెదించాలన్న ఉద్దేశంగా అడగకుండా ఓట్లేసారు. అక్కడ ఎవరున్నా ఓట్లేసి, కానీ కాంగ్రెస్ చూసి వేసిన ఓట్లు కాదు. కానీ ఈ రోజు జరిగేటువంటి ఎన్నికలకు కూడా అదే వచ్చింది. ఈ రోజు దేశానికి మోడీ గారే ప్రధానమంత్రి కావాలి. మోడీ తప్ప ఇంకొకరికి రక్షణ ఇవ్వలేదు. కనుక మోడీ గారినే గెలిపించుకోవాలి. మోడీ గారు గెలిపించుకుంటేనే ఈ దేశంలో మనకు గౌరవం ఉంటుంది అని అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ ములుగులో మీకు హామీ ఇస్తున్న వీళ్ళందరి ముందు ఎవరి నాకు చట్టాలు నాకు ఎన్ని చట్టాలు తెలుసు, నేను ఎవరెవరిని నీళ్లు తాగించినో నాకు తెలుసు. కలెక్టర్లను వాడు ఎవడన్నా కానీ, ఎస్పీ కానీ, కలెక్టర్ కానీ, ఇంకా మన అయ్యే ఎవడన్నా కానీ చట్టాలు దేని వాళ్ళకి కష్టం. మాట్లాడే నువ్వు నిజాయితీగా బతుకుతో నీకేం కష్టం? ముట్టుకోమని నువ్వు పోలీసుడు ఎవరైనా రేపు అన్యాయంగా ఏ పాట కూడా నేను ముట్టుకోమను. మొత్తం దేశంలో నువ్వు ఉన్నప్పుడు నీకేం భయం? ఈ 15 పనులే 15 పెట్టిన చిన్న ఇక ములుగు చేసిన పనులు ఈ 15 ఎవరైనా నమ్ముతారా మీరు? బయట చెప్పనియలేనా? ఎంపికన్నప్పుడు కూడా నాకు అవకాశం రాలేదు. ఆ ఇద్దరు మంత్రులు వచ్చి ఏ రామప్ప గురించి 3 సార్లు పార్లమెంట్లో మాట్లాడితే సార్ వాళ్ళు వచ్చి స్టేజ్ల మీద కూర్చుంటే ఒకరికి ఏబీసీలు రావు, ఇంకొకరికి ఏమో ఆ రమణమని కర్మ పాడగారు. కానీ ఏదో గౌరవించాలి, మనుషులు గౌరవించి నేర్చుకోవాలి కదా. నేనేమో ముందు కూర్చుంటా. అసలు మార్గమెంట్ అంటే తెలవాలి, ప్రపంచ వారసత్వం అంటే ఏమో తెలవాలి. ఓసారి అడిగినప్పుడు యునెస్కో ఫుల్ ఫామ్ చెప్పమని అడిగినాము మంత్రిని. రోజు వచ్చి మాట్లాడదాం, యునెస్కో ఫుల్ ఫామ్ ఏంటి, అది ఎక్కడ ఉంటుంది అంటే ఆయన అంటాడు, శ్రీనివాస్ గౌడ్ ఇది విమర్శగా దయచేసి మేము అందరికి ఇచ్చిన, మీరు అనుకోవచ్చు ఇలా సార్ ఏమో బీజేపీకి ఇచ్చిందని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. యునెస్కో గుర్తింపు ఏంటంటే ఇవన్నీ నాకేమి, నేను మంత్రి అయినా నేను రాసినాక వచ్చింది అక్కడ ఏం చెప్పాలి చెప్పి 70 సంవత్సరాల నుంచి ఆ గ్లాసుల నీళ్ళలో ఇటుక తేలుతూనే ఉన్నదంట. మరి దరిద్రుడా ఇటుక తేలుతుందా, ఎందుకు తేలుతుంది అనేది సర్టిఫికేట్ చెప్పు. కానీ రామప్ప ఈ ములుగులో ఉన్నదని పార్లమెంట్లో ఒక్క దద్దమ్మ ఒక సన్యాసన మాట్లాడి చెప్పమంటే ఎవరు చెప్పండి. ఈ మండల బిడ్డగా నాకు ఆ జిల్లు ఉంది, గోడ కూలిపోతే ఒకసారి మాట్లాడితే 15 మంది ఆర్కియాలజిస్టులు వచ్చి పనిచేసింది. ఇది ఒక్కటేందండి, నిన్న నీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఎవరు తెచ్చింది? నిన్న తెచ్చిన, నేను అధికారంలో లేదు. ఎవరు తెచ్చిందో చెప్పమని ఎవడ. ఇప్పుడు నిన్న పోయి ఇక్కడ మంత్రులంతా ఇనాగ్రేషన్ చేస్తున్నారు కదా, నిన్న బూర్కపేట దగ్గర ఎవరు తెచ్చిందో చెప్పమని, ఈ నడిసే రోడ్ ఎవరు తెచ్చిందో చెప్పమని ఛాలెంజ్ చేయమని. ఆ రోజు చంద్రబాబు గారు మంత్రి ఉంటే మా చిన్న అన్న నాకు ఏ మంచి అయినా చెడైనా ఒక మాట నన్ను తిట్టినా నేనన్నా మేము కలిసి పని చేస్తే కాలేదు. అయితే చెప్పండి, గిరిజన యూనివర్సిటీ ఎన్ని రోజులు మన దాకా కూర్చున్నా ఎక్కడ ఎట్లా వచ్చినాయి, ఎందుకు రావు అడుగుతూ వస్తాయి. కేంద్ర విద్యాలయం శాంక్షన్ అయ్యి ఉంది ములుగు. నేను పోయిన తెల్లవాళ్ళకి అక్కడ అరే కలెక్టర్ చెప్పి ఇది ఒకటి పంపేడే వస్తుందంటే ఆ గిరిజన అక్కడే కొనిగింది. అది పాలిటెక్నిక్ వచ్చింది సార్, పాలిటెక్నిక్ తెచ్చిపెట్టిన అన్ని ఇట్లా ఉన్నాయి. ఇంకా ఉంటాయి పీకితే రేపు ఎవడో సిటీ లాగా కూడా అవుతారు. అది లాగా అయితే ఏ పార్టీ ఇక్కడ ఉంటుందో ఒక నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో పట్టుకొని మనం ఏగవలసిన అవసరం లేదు. దయచేసి నేను ఉంటా, పెద్దలు ఉంటారు, నమ్మండి. కానీ ఈసారి గతంలో చేసినట్టు ఉన్నది అదొక మాట ఉంది, ఏ నలుగురు అవుతారు ఇక మనం గెలవడానికి ఎందుకు అనుకుంటారు. లేదు, ఇది గెలిచేసి నేను మండలం వస్తే అధ్యక్షులు గారు, మీరు అతి దూరాలు ఉన్నాయి
నాకు నేను అది లిస్ట్ ఇస్తా, ఆ మండలానికి పోదాం, ఏదో గ్రామ పంచాయతీకి పోదాం, నేను చేసిన ఎన్నిక చేసేటి ఏముంటాయో పని కూడా చేస్తాను. నేను ఇంటికి పోయి అక్కడ ఆటలు ఆడేవాడిని కాదు పార్లమెంట్లో. మీరు ఇప్పటికి కూడా యూట్యూబ్ కానీ గూగుల్ కానీ సీతారాం నాయక్ ఇన్ పార్లమెంట్ అంటే ఏ విషయాల మీద అడిగినో చూడండి. మీరు నేను నా సొంతం నాకేం బిజినెస్ లేదు, నేను ఎవరి దగ్గర లాంచ్ పడ్డవాడిని కాదు. 143 క్వశ్చన్లు వేసి 43 సార్లు పార్లమెంట్లో మాట్లాడినా. నన్ను పిఎల్ఆర్లో ఒక సంస్థ ఉంటుంది, వాడు నా మీద సర్వే చేసి 294 ర్యాంక్ ఇచ్చాడు. ఈ సన్యాసిలు ఏమంటారు ఇక్కడ అంటే, నీకు సర్వే వస్తలేదు కదా అంటే అన్న, అరే దరిద్రుల ఎందుకు మమ్మల్ని ముంచుతారు, ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటారు, కష్టపడి పిహెచ్డీ చేసిన అక్షరమాల దండాల నుంచి మాతో సర్వే ఎక్కడ చేయాలి సన్యాసి అన్నవా? సర్వే ఎక్కడ చేయాలి? పార్లమెంట్లో చేయి, లేదా ఈ వర్క్ చేయి. ఒక కాగితం తీసుకొచ్చి నీకు సర్వే లేదని తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ తెచ్చి గెలిపించుకున్నటువంటి రోజులు మరి ఏం చేస్తాం? ఇక ఇది మాట కూడా ఎందుకంటే నేను విమర్శిస్తలేనంటే, కానీ అనుకునే వాళ్ళు అంటారు ఏమైంది సార్ కాడ ఒకసారి ఎమ్మెల్యే అది అయింది కదా, ఆ పార్టీ నుంచి ఎందుకు వచ్చేదంటే దాని కొరకు చెప్తున్నా. పార్టీకి నేను ద్రోహం చేయలేదు, పార్టీకి నేను అన్యాయం చేయలేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు మా ప్రాణం, టీ తీసేసినప్పుడు అదో ఏం సంస్థ అయిందో నేను పేరు కూడా చెప్పలేను. అందుకోసం మాకు గౌరవం ఉన్న దగ్గర, మమ్మల్ని గౌరవించిన ఉన్న దగ్గర, ఈ దేశాన్ని మోస్తున్న మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చిన అందరికీ విన్నవిస్తూ ముగిస్తా ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.